అందరూ మంచిగా రానున్నా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. నాటకం బయట పడ్డదా? మున్పు కేసీఆర్ సార్ చెప్పిందే నిజమైంది. రేవంత్ సర్కారు ఆదరబాదరగా చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లు ముంగటికి పోదు. ఇదంతా బీసీలను మోసం చేసే కుట్రేనని హైకోర్టు సాక్షిగా మల్లో మలక బయటపడే కదా. ఇక కరెక్ట్గా బాధెత్తు ఇదంతా డ్రామా ఢిల్లీలో కొట్లాడే గల్లీల కాదని మొదటి సందేహం మొట్టుకుతూనే ఉన్నారు. ఇప్పుడేమా ఇక బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టే ఇచ్చే రేవంత్ సర్కారు వారి పనితనం చేయబట్టే బీసీల నోటికాడి కూడును గుంజుకున్నట్టాయే కదా. ఎలక్షన్లో కూడా ఆగిపోయాయి. పారి ఈ ముచ్చట్ని చెప్పుకుందాం మనం. ఇది మోసం కాకుంటే ఇంకేంటిది? కుండలు పెట్టి భగవనాలు ఎత్తుకోబోడు కాకంటే ఇంకేమంటారు దీన్ని? గట్లెట్ల ఛార్జీలు పెంచుతారు అన్నందుకు పోలీసులతోని లాఠీ ఛార్జీలు కేసులు పెట్టబట్టే ఛార్జీలు పెంచినందుకు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసిందోళ్ళ. పోలీసులు అడ్డం పడ్డా సర్కారు కుట్రేషం వేసినా పట్నం 4 దిక్కుల నుంచి బీఆర్ఎస్ లీడర్లు బస్సుల ప్రయాణం కట్టి బస్ భవన్కి వచ్చిరు. సూపర్ హిట్ చేసిరు. అగో ఖాతం మొదటి సంధి చెప్తున్నది అయిందాగా లేదా? బీసీ రిజర్వేషన్ల మీద ఈ షెయ్యి పార్టీ కుట్రేషన్ నిలువుత బయటపడనే పడ్డది. బీసీలు మల్లో మల్కా దోఖా తిన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు మీద హైకోర్టు స్టే పెట్టింది. అంటే ఈ ఎలక్షన్లల్లా 42% బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు ఆగిపోయినాయి. తీర్పు 6 వారాలు వాయిదా పడ్డది. అంటే తీర్పు వాయిదా పడ్డదంటే లోకల్ ఎలక్షన్లు ఇప్పుడు లేనట్టే. ఆ ఎలక్షన్లు కూడా ఆగిపోయినట్టే. ఎలక్షన్ సంఘం కూడా గిదే మాట చెప్పింది. హైకోర్టు చెప్పినట్టు చేసుడే మా పని, కోర్టు ఎట్లా చెప్తే గట్లా అని చెప్పింది. అంటే ఎలక్షన్లు ఆగిపోయినాయి. ఇప్పుడు 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ అవగాహన లోపంతో ఏదైతే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చాలా స్పష్టంగా త్రిబుల్ టెస్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తేనే ఇది నిలబడుతుందని చెప్పి మేము ఎన్నో సందర్భాలలో అనేక సూచనలు చేసినప్పటికి కూడా ఏది కూడా పట్టించుకోకుండా ముందుకు పోయినారు. జీవో తోటి ఆర్డినెన్స్ తోటి ఈ రిజర్వేషన్లు రాదు. దీనికి ఏమైనా చట్టబద్ధత కలిగిన 9th షెడ్యూల్ ప్రకారంగా కనుక మనం చేస్తే ఇక్కడ కేంద్రంలో తీసుకుపోయినప్పుడు పార్లమెంట్లో చట్టం చేసుకొని 9th షెడ్యూల్లో పెడితే ఈరోజు బీసీలకి ఈ రకమైన పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ స్టే చేయటం అంటే ఇవాళ బీసీలని తడిబట్టతోటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసి గొంతుకొస్తున్నది. ఇక ఇట్లా తీర్పచ్చుడుతోనే హైకోర్టు దగ్గర బీసీ సంఘాలు ఆందోళన చేసినాయి. డౌన్ రేవంత్ అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ మీద దుమ్మెత్తి పోసిర్రు. నోటికాడి కూడును గుంజుకున్నారని పొట్టు తిట్టిర్రు. అసలు తప్పంతా రేవంత్ సార్దే, కావలసుకునే ఈ కుట్రేషం వేసిండ అన్నారు. కాదబ్బా, ఈ బిల్లులు వచ్చినప్పుడే 1కి 10 మాటలు చెప్పిర్రు. ఇది నిలబడేది కాదని. ఓ దిక్కేమో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రిజర్వేషన్లు 50% దాటద్దు అనే. గవర్నర్ కాడ బిల్లు పెట్టే అది పెండింగ్లు ఉండగానే ఆర్డినెన్స్ అని అదని ఇదని చెప్పే. ఓ దిక్కు గవర్నర్ కాడ బిల్లు ఉండంగా కొత్తగా ఆర్డినెన్స్ అంటే ఇదంతా డ్రామా లెక్క కనబడతలేదా? ఇదే ముచ్చట మేధావులు చెప్పిర్రు. ఇప్పుడు ఏమైంది? కోర్టులా స్టే పడ్డది. అసలైతే నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మనసులో గట్టిగుండే. తీర్పు గిట్లచ్చునా ఢిల్లీకి పోయి కొట్లాడాలి, కేంద్రమూల మెడల్ వంచాలి, గవర్నర్తోని ఆమోదం ముద్ర ఎంచుకోవాలి. గవాన్ని పక్కకు పెట్టిర్రు. ఏదో ఎట్టికి ఆర్డినెన్స్ అన్నారు, రిజర్వేషన్లు ఇస్తానమని చెప్పిర్రు. కోర్టులకు కూడా పోయిర్రు. కోర్టు ఏం చేసింది? అసలు ఈ తరీకనే కరెక్ట్గా లేదు అని చెప్పి రిజర్వేషన్ బిల్లు మీద స్టే పెట్టింది. ఎలక్షన్లు కూడా ఆగిపోయినాయి. ఓట్లల్లా నిలబడ్డం అనుకొని పైసలు ఖర్చు చేసిన వాళ్ళ బాధ ఇప్పుడు చెప్పవశం కాదు. సరే, వాళ్ళ సంగతి గట్లుంటే బీసీలు మాత్రం రేవంత్ సార్ వారి మాటలు నమ్మి నిలువుతా మోసపోయిర్రు. ఈ మాట నేను కాదనేది బీసీలే చెప్తుర్రు. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్. 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పేసి ఫస్ట్ నుంచి బిగినింగ్ చూడంగా మా పార్టీ ఇదే లైన్లో ఉన్నది. బీహారు మహారాష్ట్ర చేసిన తప్పులు చేయొద్దు, తమిళనాడు చేసిన ప్రకారం వెళ్దాము అని చెప్పడం జరిగింది. కానీ ఏ రోజు కూడా మా మాట చేపట్టలే. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఏమన్నారు? ధర్నా చేసినప్పుడు ఇక ఇది అయ్యేటట్లేదు, కాయేటట్లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే ఈ రిజర్వేషన్ ప్రక్రియ చేస్తామని చెప్పేసి మీరు హైదరాబాద్ రావడం జరిగింది. మరి రాగానే జీవో ఇచ్చినావు కదా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలే కదా, అంటే జీవో ఇస్తే చెల్లదని మీకు కూడా తెలుసు కదా. జీవో ఇవ్వడంలో అర్థమైంది అంటే మమ్మల్ని మోసం చేసింది కదా. సూటి ఒకటే ప్రశ్న అడుగుతున్నావు. మళ్ళొక్కసారి వీళ్ళ గొంతులు వద్దాం, గద్దెనెక్కినాం, కామన్ డిక్లరేషన్ చేసుకున్నాం, ఇక నా ముఖ్యమంత్రి పదవి దిగుతుందా, వీళ్ళు గద్దెనెక్కినాం, వీళ్ళ గొంతు కొత్త సరిపోద్ది అని చెప్పేసి చెల్లని జీవో ఇవ్వడం జరిగింది.
కాదు 22 నెలల సంధి ఈ రిజర్వేషన్ల మీద కొట్లాడాల్సింది పోయి ఖాళీ ఎలక్షన్లప్పుడే గిట్లా ఆగమాగంగా చేస్తే తీర్పు గిట్ల రాకుంటే ఇంకెట్లత్తది? అసలైతే రిజర్వేషన్ల బిల్లు ఆగిపోతుందని సర్కారోళ్ళకు కూడా ముందే ఎరికేనట. కాకపోతే మీరు రిజర్వేషన్లు ఇస్తుంటే ఈ కేంద్రం వాళ్ళే అడ్డం పడ్డరు, కోర్టు కూడా చక్కగా తీర్పు ఇయ్యలేదని వాళ్ళ మీద నూకే ఉపాయం చేసిర్రని అంటుర్రు. అసలు ఫ్రీ బస్సు ఎవళ్ళు అడిగిర్రు? మీరు చెప్పుర్రి. సరే, ఆడోళ్ళకు ఫ్రీ బస్సు ఇచ్చిర్రు, మరి ఛార్జీలు ఎందుకు పెంచిర్రు? ఒక దిక్కు ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో దిక్కు మొగోళ్ళ దగ్గర డబుల్ ఛార్జీలు వసూలు చేసుడు కాదా? పిల్లగాండ్ల పసుపాసులు కూడా పెంచిటట. గిదేం నియతి, గదేం తరిక, గదేం ఫ్రీ బస్సు? ఇది మోసం కాకుంటే ఇంకేంటిది? కుండలు పెట్టి భగవనాలు ఎత్తుకోవడు కాకంటే ఇంకేమంటారు దీన్ని? గట్లిట్ల ఛార్జీలు పెంచుతారు అన్నందుకు పోలీసులతోని లాఠీ ఛార్జీలు కేసులు పెట్టబట్టే ఛార్జీలు పెంచినందుకు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసిందోలా. పోలీసులు అడ్డం పడ్డా, సర్కారు కుట్రేషం వేసినా పట్నం 4 దిక్కుల నుంచి బీఆర్ఎస్ లీడర్లు బస్సుల ప్రయాణం కట్టి బస్ భవన్కి వచ్చిర్రు. సూపర్ హిట్ చేసిరు. అగో బీఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ, ఉద్యమాలు చేసుడు, తెలంగాణ కోసం రోడ్ల మీదకొచ్చి సర్కార్ మెడల్ వంచుడు, గరీబోల తాన్లాటను లోకానికి ఎరకయ్యేటట్టు చేసుడు. గులాబీ పార్టీకి ఏమైనా కొత్తనా? పెంచిన ఆర్టీసీ ఛార్జీల మీద మల్లో మల్క మన బీఆర్ఎస్ లీడర్లు జంగు సైరన్ మోగిచ్చిర్రు. పోలీసులు అడ్డం పడ్డా, ఇంట్లోకెళ్లి బయటికి రానియకున్నా, ఏడికాడ ముళ్ళ కంచెలు పెట్టినా, లాఠీ ఛార్జీలు చేసినా, పోలీస్ వ్యాన్లలో ఎక్కించినా అడుగు ఎనక్కు ఎయ్యలే. చెలో బస్ భవన్ ను సూపర్ హిట్ చేసిరు. బీఆర్ఎస్ సైన్యం పొద్దుగాల సంధి హైదరాబాద్ పట్నం 4 దిక్కుల నుంచి ఆర్టీసీ బస్సులలో ప్రయాణం గట్టి బస్ భవన్ కు బయలుదేరిల్లు. నడిమిట్ల పోలీసులు ఆపినా ఆగలే, బస్సులు ఎక్కకుంట చేసినా ఎనకకు మర్రలే. అగో మన రామన్న ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి బస్ భవన్ కు పోయిండు. ప్యాసింజర్లతో మాట్లాడిండు. ఈ సర్కారు ఆర్టీసీని ఎట్లా ముంచుతుందో కండ్లకు కట్టినట్టు వివరంగా చెప్పిండు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఇదేదో చాలా గొప్ప పని మేము చేస్తున్నది అన్నట్టుగా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సును మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళలకు కూడా ఇవాళ బస్సులో సీట్లు దొరకని పరిస్థితి ఉన్నది. మహిళలకు కూడా ఇవాళ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. బస్సుల సంఖ్య పెంచండి, అట్లాగే ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్సును అమలు చేయండి. మేము కాదనట్లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ ఛార్జ్ చేసి పిల్లల బస్ పాస్ల ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు 120 కోట్ల మరి గ్రాంట్ ఆర్టీసీకి ఇచ్చి సంవత్సరానికి 1500 కోట్ల గ్రాంట్ ఇచ్చి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. మీరు ఇవాళ 2 పనులు చేస్తున్నారు. ఒకటి, ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రజా రవాణాను వాడే పేదలు ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళని నడ్డి విడిచే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే మరొక వైపు ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్గో సర్వీసులు గతంలో 100 కోట్లు ఆర్జించేది సంవత్సరానికి ఆర్టీసీ కార్గో. కేసీఆర్ గారు ప్రారంభించారు కార్గో సేవలను. మరి మీ ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి నెలకు 3 కోట్లకే, అంటే సంవత్సరానికి 36 కోట్లకే మరి కార్గో సేవలను కూడా ప్రైవేట్ పరం చేసింది. అట్లాగే ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన కనబడతా ఉన్నది. ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లయితే ముద్రేస్తారో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది అని చెప్పి ఇవాళ ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదో తప్పకుండా దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాము. తప్పకుండా ఈ పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాము. నెలకు ఆర్టీసీ కనుక కష్టాల్లో ఉంటే తప్పకుండా ప్రభుత్వమే ఆ నష్టాలు భరాయించాలి. ఇటు హరీష్ అన్నను చూడుర్రి, మేదీపట్నంలా బస్సు ప్రయాణం చేసేటోళ్లతోని మాట ముచ్చట పెట్టిండు. పాపం ఈ 2 ఏళ్ల సంధి ఎట్లా గోసపడుతున్నారో బాధలు చెప్పుకున్నారు లైళ్ళు. ఆగో మెహదీపట్నం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ పోవడానికి టికెట్ కొంటే నిన్నటిదాకా 30 రూపాయలు, ఇలా 40 రూపాయలు చేసిండు. అంటే 10 రూపాయలు పెరిగింది. పోయేటప్పుడు 10 రూపాయలు, వచ్చేటప్పుడు 10 రూపాయలు, అంటే రోజుకి 20 రూపాయలు. నెలకు 600 రూపాయలు పేదవాళ్ళ మీద భారం పడ్డది. మొన్నటి వరకు 1300 రూపాయలు, ఇప్పుడు ఈ బస్ పాస్ 1600 చేశారు. నిరుద్యోగ యువకుడు ఉద్యోగం కోసం హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్న ఈ తమ్ముడికి నెలకు 300 రూపాయలు భారం. అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, పైగా బస్ ఛార్జీలు పెంచి ఆ పిల్లల మీద భారం వేయడం జరిగింది. ఇక బస్ భవన్ కు బీఆర్ఎస్ లీడర్లు అత్తుంటే మన సర్కారుకు గజ్జమన్నదోలో ఇక లోపలికి పోకుండా తోవా బంద్ చేసిరు. బారికేడ్లు గిరికేడ్లు పెట్టిరు. అరే ఖాళీ వినతి పత్రం ఇచ్చిపోతామని చెప్పినా పోలీసులిందే
బైసి చేసిర్రు. లాస్ట్ కు బీఆర్ఎస్ లీడర్ల పట్టుదలతోనే బస్ భవన్ కు పోయేందుకు పర్మిషన్ ఇచ్చిర్రు. చాలా మంది లీడర్లను ఇండ్లనే అరెస్ట్ చేసిర్రు. ఇంకా కొందరిని బస్సు భవన్ కాడ బల్మీటికి గుంజుకపోయి పోలీస్ టౌన్ కు పట్టుకపోయిర్రు. అరే వినతి పత్రం ఇచ్చిపోతామని చెప్పినా గంత భయం ఎందుకు కావచ్చు ఈ సర్కారుకు? కానీ నిజంగా ఈ షెలో బస్ భవన్ పోరాటం చూసినాక నాకు మళ్ళా మున్పటి రోజులే యాదికొచ్చినాయోళ్ళ. సర్కారోళ్ళు ఎంత ఆపుదామని చూసినా, ఎంత కుట్ర వాళ్ళేషం వేసినా షెలో బస్ భవన్ సక్సెస్ అయింది. ఇప్పుడు మన కేటీఆర్ సార్ గురించి మాట్లాడాలల్లా. ఈ రాజకీయాలు గీజకీయాలు పక్కన పెట్టురి. కేటీఆర్ సార్ బలమేందో చెప్పాలి మీరు. పొద్దుగాల తెలంగాణ జనం కోసం గరీబోల తన్లాటను సర్కార్కు తెలవడానికి రోడ్డు మీదకి వచ్చిండు. ముళ్ళ కంచెలు పోలీసుల బలగాలను దాటుకొని గొంతెత్తి నిరసన చెప్పిండు. మళ్ళా పగటిలి అదే కేటీఆర్ సారు మన హైదరాబాద్ గొప్పతనం గురించి, హైదరాబాద్ను ముంగడికి పట్టుకొచ్చిన జిమ్మెదారీ మీద అసలు ఏమన్నా స్పీచ్ ఇచ్చిండా చూడాలి మీరు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయని పొద్దుగాల మన రామన్న రోడ్డు మీదకి వచ్చిండు. సర్కార్తో కొట్లాడిండు, బారికేడ్లు దాటుకుంటూ పోయిండు. ఆగో ఇప్పుడు పగటిలు చూడుర్రి. ఇదే హైదరాబాద్ లా అదే రామన్న జీసీసీ మీటింగ్ లో చూడుర్రి. Our leader, the first chief minister of Telangana, Shri KCR, believed in one simple philosophy. He always told us from day one till the very last day we were in government. He said, move away from putting all the faith and putting all the responsibility on an individual. Go to the institutionalized approach. The second thing he said was move away from a people approach to a process approach, institutionalized change. That is something we truly believed in. As a result, the first piece of legislation that we drafted in the new state of Telangana was something called as the TS-IPAS. TS-IPAS stands for Telangana State Industrial Project Approval Self-Certification System. Unlike any other state in India, we are one state which had set a unique benchmark for ease of doing business. చూసిండ్రా, హైదరాబాద్ పరిశ్రమలు, డెవలప్మెంట్, పెట్టుబడులు, ఇగో వీటి గురించి మాట్లాడిండు. చెలో బస్ భవన్ కార్యక్రమంలో గరీబోళ్ళ గోస కనబడ్డది. ఈ మీటింగ్ లా మన హైదరాబాద్ డెవలప్మెంట్ మీద తన్లాట కనబడ్డది. రామన్న ఏమనుకుంటుండో, మన హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలనో వీళ్ళందరికీ తొవ్వ చూయించిండు. ఇవన్నీ కాదు, మన గల్లీ భాషలో చెప్పాలనంటే రామన్న అంటే క్లాసుకు క్లాసు, మాసుకు మాసు, అంతేనా? నిజంగా చెప్తున్నా, మన హైదరాబాద్గా మత్తుపట్నం లెక్క మారిపోతుంది అనిపిస్తున్నది నాకైతే. విశ్వనగరం అనుకుంటా ఉంటామా? విశ్వనగరం కాదు, విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి తిరుగుతూనే ఉన్నాయోళ్ళ. దినం ఏదో ఒక జాగల డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు 10 కోట్ల రూపాయల విలువ గల డ్రగ్స్ దొరికింది. 10 కోట్ల రూపాయల డ్రగ్స్ అంటే ఎంతమందిని మత్తులా ఉంచిండ్రో కావచ్చు కదా. దందా ఎట్లా నడుస్తుంది కావచ్చు. వామో, తలుసుకుంటేనే గజ్జమంటున్నది. ఆగో ఈడ కూసున్నారు చూడుర్రి. ఈ మహానుభావులే మన పట్టణాన్ని విజయవంతంగా మత్తు పట్టణంగా మార్చేందుకు పెద్ద కంకణం కట్టుకున్నారు. వీళ్ళకి అక్క కూడా ఉన్నది కదా. డైరెక్ట్ డ్రగ్స్ తయారు చేసే కంపెనీ పెట్టిర్రోళ్ళ వీళ్ళు. ఇల్లు జీడిమెట్లలో ఉన్నది. ఇంట్లోనే వీళ్ళు డ్రగ్స్ తయారు చేసి మందికి సప్లై చేస్తాను. అసలు హైదరాబాద్ పోలీసులు కళ్ళు మూసుకొని ఉంటారు, అసలు మనల్ని ఆపేది ఎవ్వరు లేరు అని అనుకున్నారో ఏమో. ఇట్లా కుటీర పరిశ్రమని పెట్టుకొని కొందరికి ఉపాధి ఇచ్చుకుంటా 100 మందిని మత్తులకు దించుతుర్రు. వీళ్ళ పనితనం ఎట్లనో ఆఫీసర్లకు ఎరికైంది. పోయి చెకింగ్ చేస్తే ఏమున్నది, ఇట్లా బత్తాలు, డ్రమ్ములు బయట పడ్డాయి. 220 కిలోల డ్రగ్స్ అట. దీని విలువ మన దేశంలో అమ్ముతే 10 కోట్ల మీదనే ఉంటుందట. అదే బయట దేశంలో అమ్ముతే మాత్రం 72 కోట్ల మీదనే ఉంటుందట. వల్ల ఎప్పుడు కథ. కోట్ల రూపాయల డ్రగ్స్ ఈ ఇంట్లో తయారు చేస్తుర్రు అంటే ఏమనాలి వీళ్ళను?
కాదు, వేరే దేశాల నుంచి మన కాడికి డ్రగ్స్ పట్టుకొచ్చి ఇటు అటు సప్లై చేస్తారని చూసినాం కానీ ఇప్పుడు వీళ్ళు రూట్ మార్చేసిర్రు. ఎన్నో తయారు చేస్తే మనం పట్టుకొచ్చుడేంది, మనమే తయారు చేసి మనమే అమ్ముదాం, హోల్సేల్ రేట్లకే రిటైల్గా సప్లై చేద్దాం అనుకున్నారు కావచ్చు ఈ డ్రగ్స్ దొంగలు. పట్టణంలోనే కంపెనీలు పెట్టి మరీ మంది కంట కడతారు. వీళ్ళ చేతులు ఇరిగిపోను. పైసల కోసం మనుషుల జీవితాలతో ఆడుకునుడేందల్లా బతికేదందుకు ఇంకో పనే దొరకలేదా? అన్నం పొన్నం తెలియని వాళ్ళను మత్తుల దించి కమాయించుడేందో కథ గాని. నిజంగా బండి కొనుడు ఒక ఎత్తు, కొన్న బండి రిపేర్కి వస్తుంది చూడు, ఇక దానంత దిమాగ్ ఖరాబ్ అయ్యేది ఏముండదు. నిజం చెప్తున్నా, ఒక్కసారి బండి రిపేర్కి వచ్చిందంటే ఇక కథమే, తాపకోసారి అత్తనే ఉంటుంది. అవునా కాదా? అయితే ఒక పెద్దన కొత్త బండి కొన్నాడు ఒక షోరూంలో. ఇక కొత్త బండికి గ్యారెంటీలు ఉంటాయి కదా, ఖరాబ్ అయితే రిపేర్ కూడా చేస్తామని అంటారు. అయితే కొన్న కొత్తలే బండి రిపేర్కి వచ్చింది. కొనేటప్పుడు శుద్ధులు చెప్పిన షోరూంలల్లో రిపేర్కి ఇస్తే మాత్రం దేకనే లేదట. అటు ఇంకా ఏమైందో చూడాలి, చూసేయుర్రి. ఆగో స్కూటర్ను వండబెట్టిండు, ఇక చూడు ఏం చేస్తాడో. ఓసిని పెట్రోల్ పోసి తగలే పెట్టిండు కదా కొత్త స్కూటర్ వల్ల, కోపంలో దాన్ని కాల పెట్టనే పెట్టిండు. ఈయనకేం రోగం, బిత్తిరోడా గట్ల బండిని కాల పెట్టుడేంది అనుకునేరు. అయితే ఈయన గుజరాత్ అయినా ఓలా షోరూంలోకి వెళ్ళి లచ్చలు పెట్టి స్కూటర్ ఉన్నాడు. మొన్ననే ఫ్రీ సర్వీసింగ్ కూడా ఉండేనట. అయితే గాసారనుకున్న వాడెత్తు మొన్న స్టీరింగ్ రాడి రీవైందట ఈ కొత్త స్కూటర్ది. ఇక ఇరిగిపోయిన రాడుని పట్టుకొని షోరూంకి పోతే వాళ్ళు దేకుడే లేదట. 1-2 సార్లు అడిగిండు, అయినా ఈయన దిక్కు చూసుడే లేదట. ఖతం, ఇక ఈయనకు కిర్మి లేచింది. గింతగానో మోసం చేస్తారా అనుకుంటా ఆ స్కూటర్ను షోరూమ్ ముంగట్నే ఇట్లా గాల పెట్టిండు. అంటే ఇదో రకం నిరసన అన్నట్టు. ఇంకా ఈయన నయ్యం అనుకోవాలి, స్కూటర్న గాల పెట్టిండు. అదే మొన్న చూడవు ఏమైందో, ఇదే ఓలా షోరూమ్ అయినా బండి రిపేర్కి వస్తే రిపేర్ చేయలేదని డైరెక్ట్ షోరూమ్నే కాలబెట్టిండు. అగో అంటే బండి ఎంత సతాయిస్తే వీళ్ళకి ఇట్లా చేస్తారు కావచ్చు కదా. వయసుకు తగ్గట్టు బరువు ఉండాలి, ఎత్తుకు తగ్గట్టు మనుషులు ఉండాలి అంటారు కదా. కానీ ఈ కాలంలో ఎట్లున్నారు జనాలు, బరువు మీద బాగా బెంగటిల్లుతున్నారు కదా. ఒక 70-80 కిలోల వజన్ ఉంటేనే వామ్ము మస్తు బరువు అవుతున్నా, తగ్గాలిగా, ఉరకాలే, ఎక్సర్సైజ్ చేయాలి, మోసమరుతలేదు, ఏమైతలేదు అని అనుకుంటారు. ఇక ఒక మనిషి 100 కిలోలు ఉంటే ఇంకెట్లా ఫీల్ అవుతాడు, 150 కిలోల వజన్ ఉంటే ఇంకెంత గావర పడతారు కదా. అసలు నడువొస్తుందా మనిషికి, మెట్లెక్కొస్తుందా? అసొంటిదల్లా ఒక మనిషి 100 కాదు 200 కాదు, అక్షరాల 270 కిలోల వజన్తో ఉన్నాడు. ఆయన తన్లాట చూడుర్రి పాపం మీరు. అయితే ఎవరికన్నా బీమార్ వస్తే దాకనకు అంబులెన్స్లో పట్టుకోపోతారు, లేకుంటే ఆటోలో తోలుకోపోతారు, అంతే కదా. కానీ పెద్ద క్రేన్లో పట్టుకోపోతారా అని వల్ల అట్లా పట్టుకోపోతే ఏమంటారు, దేడి దిమాగాలి అంటారు. కానీ ఒక మనిషిని నిజంగానే క్రేన్లో వండబెట్టి దాకన పట్టుకోపోయారు కాదు. అలా చూడుర్రి మీరే మరి మంచిగా. కనబడుతుండా? ఈయన ఎందుకు క్రేన్లో పట్టుకోవేర్రో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. ఈయన అంబులెన్స్లో పడడు, బస్సులో కూడా పడడు. ఈయనను మోసుకుపోవాలంటే క్రేనే దిక్కైంది. క్రేను మాత్రమే మోస్తుంది ఈయనను. ఈయన వజను అక్షరాల 273 కిలోలట. అంటే దగ్గర 3 క్వింటెన్లు అన్నట్టు. ఇక ఈ 3 క్వింటెన్ల మనిషికి సుస్తైతే క్రేన్నే పట్టుకురావాల్సి వస్తుంది. ఇక ఈ 3 క్వింటెన్ల మనిషికి సుస్తైతే క్రేన్నే పట్టుకురావాల్సి వచ్చింది. అదన్నట్టు ముచ్చట. మరి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు కావచ్చు? క్రేన్లనే వండబెట్టి గ్లూకోజ్ లెక్కిస్తారా ఏంది? ఎందుకంటే దాకునే పెట్టి ఈయన ఎట్లా ఆపుతుంది వల్ల కదా.
కానీ చూసినావా కానీ మనిషి వజన్ ఉంటే ఎంత వస్తాను కానీ నాకు మొక్కాలేపో గంత బరువు ఉన్నా కానీ ఎట్లనో గట్ల నెగులు కత్తాండు కదా. చూసిరు కదా గిది ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళొచ్చే పాలి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.